మనుధర్మ శాస్త్రాన్ని స్టార్టింగ్ మనకి ఏదైతే ఈ మోడిఫికేషన్ జరుపుకుంటూ వచ్చింది కాకుండా స్టార్టింగ్ మనుధర్మ శాస్త్రం ఉంది చూసారా, ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది? చూడండి సార్, ఇప్పుడు ఒకవేళ మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అందులో ఉన్నటువంటి సారాంశం నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. అందులో ఉన్నది ఏంటంటే, మనందరినీ పుట్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు, అతను మానిటరింగ్ చేస్తున్నాడు, ఊరికే మిమ్మల్ని పుట్టించి వదిలేదు, ఆయన సర్వాన్ని చూస్తున్నాడు, మనకంటూ ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఆ గ్రంథాన్ని ప్రకారంగా మీ జీవితాన్ని గడపండి అని చెప్పాడు, మంచి చేస్తే బహుమతి, చెడు చేస్తే మీకు శిక్షలు అని చెప్పారు. ఇదే మనుధర్మశాస్త్రంలో ఉంది. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు అనేది మనుధర్మ సిద్ధాంతము. అది మెయిన్ ఎజెండా, మెయిన్ మనుధర్మ శాస్త్రం సిద్ధాంతమే అది. అంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు. అయితే దాన్ని ఎలాగైతే ఇప్పుడు కమింగ్ డేస్లో, కమింగ్ జనరేషన్స్లో ఎలా అయితే మారుతున్నాయో అలాగా గ్రంథాన్ని కూడా మార్చేశారు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేస్తారు. ఎవరికి మీకు ఇక ఆశ్చర్యం, ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఇది ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో ఎక్కడ లేనటువంటి విషయం మీకు చెప్తున్నానండి. మీరు మనుధర్మ శాస్త్రాన్ని ఏ విధంగా మార్చి మనుస్మృతి అనే చట్టాన్ని తీసుకొస్తున్నారో, అదే విధంగా 2014 నుంచి చూసుకుంటే 2025 ఇప్పుడు నేను వేద పండితులు ఎవరైతే ఉన్నారో వారికి ఛాలెంజ్ చేస్తున్నా, లేదా నేను హిందూ ధర్మ రక్షక్ అని చెప్పేసి ఎవరైతే హిందూ ధర్మాన్ని నెత్తి మీద మోస్తా అంటున్నారో వారికి ఛాలెంజ్ చేస్తున్నా ఒక శివరామ్గా. 2014 నుంచి 2025 వరకు వేదాలు కూడా మార్చారు. తెలుసా మీకు? వేదాలు మనకి ఏవైతే 4 వేదాలు ఉన్నాయో, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అధర్వవేదం ఉన్నాయో, ఆ వేదాలలో ఉన్నటువంటి అధ్యాయాలు కూడా మార్చేశారు. అడిషన్ సబ్ట్రాక్షన్ జరిగాయి. ఇది విషయం డైరెక్ట్గా వేద పండితులే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు మన ఇద్దరం కీసర గుట్ట దగ్గర వేద పాఠశాల ఉంది, పదండి మనం మీ కెమెరా తీసుకొని అక్కడికి వెళ్దాం. ప్రస్తుతం పిల్లలకి ఏ విధమైనటువంటి టీచింగ్స్ అక్కడ ఇస్తున్నారు. నేను డైరెక్ట్ ఒక పంతులతో మాట్లాడాను. బ్రదర్, అసలు ఏంటి మీకు టీచింగ్స్ ఎలా జరుగుతున్నాయి, పొద్దున ఎప్పుడు లేస్తున్నారు, మధ్యాహ్నం ఎప్పుడు పడుకుంటారు, నైట్ ఏంటి, ఇవన్నీ అడిగితే వారు ఒకటే మాట చెప్పారు. సార్, ఎంగేజ్మెంట్, పెళ్ళి, రిసెప్షన్స్, సత్యనారాయణ కథలు, గృహ ప్రవేశాలు, ఇలా కొన్ని మనకు ఫార్మాట్స్ ఉన్నాయి కదండి. ఆ ఫార్మాట్స్ ఎలా మనం అక్కడ చేయాలనేది అదే నేర్పిస్తున్నారు తప్ప మాకు కొన్ని శ్లోకాలు అయితే అసలు మాకు చెప్పలే, దాని గురించి మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు ఇవి ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నంటే అది బ్రతుకు తెరువు కోసం, బ్రతుకు తెరువు గురించి అబ్సల్యూట్లీ రైట్. నేను అన్నాను, యజుర్వేదం మీరు నేర్చుకున్నారంటే నేర్చుకున్నాను సార్ అన్నారు. 42 అధ్యాయం 9వ వాక్యంలో అందాతమా ప్రవిశ్యంతి అసంభూతి ముపాసతే తతోభూయా యువతే తమోయా ఊ సంయుత్యాగ్రత, ఈ మంత్రం మీరు నాకు మీనింగ్ చెప్పండి అని అన్నాను. సరే, ఈ మంత్రమే నేను ఫస్ట్ టైం వింటున్నాను అని అర్థాను. అయితే నేనేమంటాను, ఇప్పుడు ప్రేక్షకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, యజుర్వేదం 42 అధ్యాయం 9వ వాక్యం గూగుల్ చేయండి, మీరు జస్ట్ గూగుల్ చేయండి. నేను చెప్పిన మంత్రం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఈ మంత్రం ఆ పిల్లలకి చెప్పట్లేరు, తీసేశారు. మంత్రాలు తీసేస్తున్నారు, చెప్పట్లేరు. ఆ ఫార్మాట్ ఆ దగ్గరికి ఎన్నలేయట్లేరు. ఈ మంత్రం ఏంటిది? ఈ మంత్రం మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి మంత్రమే. అక్కడ ఉన్నటువంటి సమ్మరియే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఏంటిది? అందాతమా ప్రవిశ్యతి అసంభూతి ముపాసతే, ఎవరైతే పంచభూతాలను దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారో, గాలి, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు ఎవరైతే దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారో వారు అంధకారంలోకి ప్రవేశిస్తున్నారు. ఎవరైతే మనిషి చేతులచే తయారైనటువంటి వస్తువుని దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారో వారు వీరికంటే ఘోరాతి ఘోరమైనటువంటి అంధకారంలోకి ప్రవేశిస్తున్నారు అని యజుర్వేదం 42 వాక్యం చెప్తుందండి. మరి దీని ప్రకారంగా మరి పిల్లలకు అవే టీచింగ్స్ ఇవ్వాలి కదండి. ఎందుకు ఇవ్వట్లేరంటే వాళ్ళు మీరు అన్నట్టు ఒక బ్రతుకు తెరువు నేర్పించి వాళ్ళని పంపిస్తున్నారు. పలానా కీసరా నుంచి ఒక వేద పాఠశాల నుంచి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తున్నారు. అరే, మన ఇంటికి ఒక పూజారి వస్తున్నాడు, ఆయన వేద పండితుడు అని చెప్పేసి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. నేను అందుకే నా ప్రతి ఇంటర్వ్యూలో సర్టిఫైడ్ పూజారీస్ ఎలాగైతే ఇక్కడ సర్టిఫైడ్ పూజారీస్ ఉన్నారో అక్కడ సర్టిఫైడ్ పాస్టర్స్ ఉన్నారు, ఇక్కడ సర్టిఫైడ్ మౌలానాలు ఉన్నారు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎక్కువ వీరే ఉంటారు కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంటికి పంతులు వచ్చినా, మీ ఇంటికి పాస్టర్ వచ్చినా, మీ ఇంటికి ఎవరైనా మౌలానా వచ్చినా కూడా వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా తీసుకోకండి, రిఫరెన్స్ అడగండి. హిందూ అయితే గీతా వేదాల నుంచి రిఫరెన్స్ అడగండి, క్రిస్టియన్ అయితే బైబుల్ నుంచి రిఫరెన్స్ అడగండి, ముస్లిం అయితే ఖురాన్ నుంచి రిఫరెన్స్ అడగండి. గుడ్డిగా తీసుకోవడం వల్ల మనం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. కిలో టమాటా కొనడానికి వెళ్ళినప్పుడు మనం పరిశీలించి తీసుకుంటున్నామండి. ఎందుకు పరిశీలిస్తున్నాం? దేవుడు మన జ్ఞానం ఇచ్చాడు. గుడ్డిగా తీసుకుంటే మనం నష్టపోతాం కనుక. అంటే కిలో టమాటా విషయంలో అంత జాగ్రత్త పడుతున్నప్పుడు, అంటే ఇది సృష్టి, పుట్టుక, చావు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకొద్దు, దాని తర్వాత స్వర్గనరకాలు ఉన్నాయా, అసలు ఏంటి, మళ్ళీ మనిషికి ఇదే శరీరం ఇస్తారా, అసలు శిక్షలు ఉంటాయా, ఉండయా అనేది ఎంత మనం ఆలోచించాలి ఆదిత్య గారు. మనం గుడ్డిగా ఒక పంతుల మీదో, ఒక మూలాన మీదో ఎలా మనం డిపెండ్ అవుతాం? వారిని కూడా రిఫరెన్స్ అడగండి. అప్పుడు వారు రిఫరెన్స్ ఇస్తే ఆ రిఫరెన్స్ని మీరు రీసెర్చ్ చేయండి. మనుస్మృతి, మనుధర్మ శాస్త్రం అనేది ఇప్పుడు అంటే ఇటీవల కాలంలో మనకినిపిస్తుంది. మనుస్మృతి చట్టాలు, అది మనుధర్మ శాస్త్రం, వాట్ ఎవర్ ఇట్. మీరు అన్నట్టు ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అనేది మాత్రమే తెలియజేసేదే మనుస్మృతి చట్టాలు, అది మనుస్మృతి ధర్మశాస్త్రం అనొచ్చు. దాన్ని గ్రంథం అనాలా, శాసనం అనాలా,
ఏమనాలి, చట్టం అనాలి? ఎందుకంటే ఇప్పుడు దాన్ని చట్టాలుగా ఎలా చేశారు అసలు? యాక్చువల్లీ సార్ మనుధర్మ శాస్త్రం అనేది గ్రంథం సార్, దైవ గ్రంథం అని చెప్పొచ్చు. ఓకే. ఎప్పుడైతే మనుస్మృతిగా మారడం జరిగిందో దాన్ని చట్టాల కింద కన్వర్ట్ చేసేసారు. అంటే వారికి ఏదైతే కావాలో అది తీసుకున్నారు, వారికి ఏదైతే ఇంకా కావాలో అది యాడ్ చేశారు, మిగతా విషయాలు తీసేశారు. తీసుకుంటూ మార్పు చేర్పులకు గురైనటువంటి ఏదైతే ఇప్పుడు మనుస్మృతి ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే సరే అధికారం మీ చేతుల్లో ఉంది, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని కూడా. నేనేమంటానంటే మీరు మనుస్మృతి ఇంప్లిమెంట్ చేస్తారా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తారా, అది మీ చేతుల్లో ఉంది, కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని అంటాను. అంటే మళ్ళీ దీంట్లో కూడా ఇంకా అడిషన్ సబ్ట్రాక్షన్స్ చేస్తూ నీకు కన్వీనియంట్గా ఉందని చెప్పి క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేస్తే మాత్రం అది తప్పది. మనుషులంతా ఒకరే, మనుషులందరి దేవుడు ఒకడే, మనుషులందరికీ సమానంగా ట్రీట్ చేయండి మీరు. ఇప్పుడు మీరు మనుషులు ఓటేస్తేనే, ప్రజలు ఓటేస్తేనే మీరు గెలిచి ఆ కుర్చీలో కూర్చున్నారు. కాబట్టి మీరు ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మళ్ళీ అదే ప్రజలు మిమ్మల్ని దించడానికి కూడా వెనకాడరు. కాబట్టి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఈజ్ కాన్స్టిట్యూషనే, మనుస్మృతి ఈజ్ మనుస్మృతి. మీరు అన్నట్టుగా మనుస్మృతి అనేది ఇప్పుడు చట్టాల కింద తీసుకొని ఆ చట్టాలను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా.